లో మాట్లాడుకునేవారు తప్ప ప్రజల జీవితాల సంబంధం ఉన్న అంశమే కాదు కదా. రైట్ సార్. ఇక ఏడాది కాలంగా అభివృద్ధి విషయానికి వస్తే ఒకటి అమరావతి. అమరావతి అంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మనం చూసాం. ఉద్దేశపూర్వకంగా అమరావతిని భ్రష్టు పట్టించారు జగన్ అనేది కూటమి నేతల వాదన. దానిలో కూడా కొంచెం వాస్తవం కూడా ఉంది. ఈ ఏడాది కాలంగా అమరావతి అభివృద్ధిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది పాత్ర. జగన్ పాత్ర కొంచెం ఎందుకు ఉందండి? మీరు మరి యాదృచ్ఛికంగా కొంచెం కొంచెం ఎందుకైతే అమరావతి డ్రీమ్నే నాశనం చేశారు కదా. ఇంకా కొంచెం ఎక్కడదండి, అత్యధిక చాలా కదా. అందువల్ల ఇక్కడ కూడా అమరావతి విషయంలో కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు వైసీపీ నాయకులపైన దాడులపైన ప్రజలు ఎందుకు రియాక్ట్ కావడం లేదు అంటే వారు గతంలో ఇదే రకమైన ప్రవర్తన ఉంది కనుక. అమరావతి విషయంలో ఏమైనా తెలుగుదేశం పైన అసహనం ఉన్నా, అసంతృప్తి ఉన్నా అసలు వైసీపీ సంబంధం ఏంటి? వీళ్ళు మొత్తం అమరావతినే నాశనం చేసినారు కదా. అమరావతి అనే భావననే నాశనం చేసిన వారికి అమరావతి విషయంలో రాజకీయ ప్రయోజనం పొందే అవకాశమే ఉండదు కదా. సో ఎందుకంటే ప్రజలు అలా వీళ్ళ 3 రాజధానులను తిరస్కరించారు. అమరావతి పట్ల జగన్ కక్ష గట్టి వ్యవహరించిన తీరు ప్రజలు నిరసించారు కదా. దానికి ఉదాహరణే లోకేష్ 2019లో ఓడిపోయిన వ్యక్తి 95,000 మెజార్టీతో గెలిచాడు కదా. ఎందుకు గెలిచాడు? మీకు రాజకీయ పార్టీలకు అర్థం కావాలి. నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరండి. జనం మౌనంగా అబ్జర్వ్ చేస్తుంటారు. గతంలో లాగా మీకు జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పోరాటే నేచర్ పోయింది. ఎకానమీలో వచ్చిన మార్పు, సోషాలజీలో వచ్చిన మార్పు వల్ల. కానీ ప్రజలు అవసరం వచ్చినప్పుడు సమయానికి రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ 2019లో ఒక రకంగా రియాక్ట్ అయ్యారు, 2024లో ఇంకో రకంగా రియాక్ట్ అయ్యారు కదా. సో అందువల్ల అమరావతి విషయంలో ఒకటి గతంతో పోలిస్తే అట్లీస్ట్ సమ్ కాంక్రీట్ యాక్షన్. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు, ఈ బిల్డింగ్ గతంలో ఏం చేశారంటే 5 ఏళ్ళు నమూనాలు గీసుకుంటూనే పోయారు. రాజమౌళిని పిలిపించి చర్చించడము, నమూనాలు గీయడము, అనుకూల పత్రికల్లో పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ పబ్లిష్ చేయడము. అంతే తప్ప క్షేత్రస్థాయిలో మిగిలింది ఏంటంటే తాత్కాలిక భవనాలే. అవి కూడా వర్షం వస్తే ఊరిసే తాత్కాలిక భవనాలు. అంతకు మించి అమరావతిలో 5 ఏళ్ళు ఏం జరగలేదు. అందుకే ప్రజలు అంత తీవ్రంగా తీర్పు చెప్పి ఆఖరికి అమరావతి గడ్డపైన కూడా టీడీపీని తాటికొండలో ఓడించారు, మంగళగిరిలో ఓడించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అమరావతినే కంప్లీట్గా నాశనం చేసే వరకు ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దాన్ని రాయలసీమలో ప్రజలు గౌరవించలేదు, ఉత్తరాంధ్రలో ప్రజలు కూడా అంగీకరించలేదు. సో ఎందుకంటే అమరావతి అనేది రాజధాని కదా. జగన్ చేసింది అంటే అది 29 గ్రామాల సమస్య, ఇంకా చెప్పాలంటే కమ్మ కులస్తుల సమస్య అనుకున్నాడు ఆయన ఏదో రాంగ్. అందుకే పదే ఒక కమ్మ వాళ్ళే ఉన్నారు ఇక్కడ అని కూడా మాట్లాడాడు కదా. సో ఇప్పుడు అమరావతి విషయంలో వచ్చే వరకు ఏదో కాస్త ముందడుగు పడుతోంది కదా. కానీ చంద్రబాబు నాయుడు చేస్తాడు కదా. చంద్రబాబు నాయుడు చెయ్యడు అమరావతిని ఎవరు అనుకోరు కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు అమరావతి పైన అసంతృప్తికి ఉండే అవకాశమే లేదు. అదే సమయంలో అమరావతి పైన గొప్ప సానుకూలతకు 1 ఇయర్లో ఆడ భారీగా జరగదు కదా. ఇదో ప్రాసెస్లో జరుగుతుంది. రాజకీయ నాయకులు మాట్లాడతారు, న్యూయార్క్ చేస్తాం, అన్నప్పుడు తెలంగాణలో లేదా కరీంనగర్ లండన్ చేస్తాం, దాన్ని ప్యారిస్ చేస్తాం, హైదరాబాద్ ఇంకోటి చేస్తాం, ఈ ఇస్తాంబుల్, లండన్, ప్యారిస్లతో పోలుస్తుంటారు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఈ 1 ఇయర్లోనే ఏదో అద్భుతం జరుగుతుందని భావించలేదు కనుక అసంతృప్తి లేదు. చంద్రబాబు నాయుడు చేయడు అని ఎవరు భావించారు కనుక అసంతృప్తి లేదు. అదే సమయంలో అక్కడ కంప్లీట్గా ఏదో $1 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ కాదు కదా. అందువల్ల ప్రజలు అమరావతి పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకతకు అవకాశమే లేదు. అదే సమయంలో అమరావతియే కూటమికి గేమ్ చేంజర్ అవ్వడానికి ఈ 1 ఇయర్ టైంలో అవకాశం కూడా ఏమీ లేదు కదా. ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్